హాయ్ గైస్ తెల్లారి 5ంటికి లేవడం అయితే జరిగింది. ఈ టైంకి అయితే అయ్యింది 7 అవుతుంది ఇప్పుడు. My YouTube channel subscribe. మన వాళ్ళకి ఇంత డౌట్ ఉంటుందనేసి నేనైతే అనుకోలేదండి. అసలు మామూలు కాదు. ఫోన్లు అయితే చేస్తున్నారు డౌట్ల గురించి. సో మీ గురించి అయితే ఉదయం అయితే లెగిసి రెడీ అయితే చేశాను గ్యాస్. మొత్తం ఇదంతా సెటప్. ఈ వీడియో అయితే చూడండి, అర్థం చేసుకోండి. నీట్గా అయితే చెప్తున్నాను, ఎవరైనా స్కిప్ చేయొద్దు. చాలా జాగ్రత్తగా అయితే చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఓకే, నేను మీ గురించి ఈ వీడియో అయితే మార్నింగ్ 5ంటికి అయితే లేచి సెటప్ ఇదంతా చేసుకుని అయితే మీ గురించి అయితే చేస్తున్నాను. ఇది మీ గురించి. ఫోన్ మీద అయితే ఫోన్ చేశారు కదా, దీని గురించి చెప్పండి అనేసి చెప్తున్నాను. అర్థం చేసుకోండి. ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీగా అయితే ఉంటుంది. ఓకేనా? ప్రతిదన్ను డౌట్ అయితే క్లియర్గా ఉంటుంది. ఎవరైనా కన్ఫ్యూజన్ అయితే పడొద్దు, వైరింగ్ ఏంటి ఇలాగ ఉందనేసి. ఓకేనా? సో గైస్, మార్నింగ్ అయితే లేసాం కదా, ఈ రకంగా అయితే ఉంటుంది సెటప్. అదిగోండి గైస్, మొత్తం 10 దండలు అయితే వేసాను నేను. ఒకసారి కౌంట్ చేసుకోండి, ఒకసారి కౌంట్ చేద్దాం. ఇక్కడ స్పీడ్ సింగిల్ కలర్ది అయితే ఉంది కదా కిట్ అనేది. SMPSకి అయితే నేనైతే కలర్స్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి దండల వైపు అయితే చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. అది ప్లస్ అనమాట. ప్లస్ వైర్లు ప్రతి దండదున్న ప్లస్ 10 ప్లస్లు అనేది కలిపేశాను ఇక్కడ. ఓకేనా? 10 వైర్లు ఉన్నాయి కదా ఇక్కడ. ఈ 10 వైర్లు మైనస్లు అండి, ఇవంతా మైనస్లు. ప్రతి దండలోనే మైనస్ అయితే తీసుకొని వచ్చైతే దీనికైతే ఇచ్చాను అనమాట. ప్రతి దండదున్న మైనస్ అనేది ఒక్కొక్క వైర్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. నేను ఒక దండకు వచ్చి ఒక మైనస్ ఇచ్చాను, రెండో దండ వచ్చేసరికి 2 మైనస్ ఇచ్చాను, 3 దండకు వచ్చేసరికి 3 మైనస్, 4 మైనస్, 5 మైనస్, 6 మైనస్, 7 మైనస్, 9 మైనస్, 10 మైనస్, ఇలాగ 10 దండలు ఇచ్చాను. 10 దండలకు కిట్లో నుంచి అయితే మైనస్ అయితే వైర్ ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా? ప్లస్ అనేవి ఒక రెడ్ వైర్కి అయితే ఇచ్చాను, ఒక రెడ్ వైర్కి అయితే ఇచ్చాను. 10 ప్లస్లు కూడా 10 దండలవి 10 దండలవి 10 ఇచ్చాను. ఓకేనా? ప్లస్ అనేది చూసుకోండి. వైరింగ్ అనేది ప్రతి దున్న అయితే అక్కడైతే కలిసాయి, ఇక్కడ మైనస్లు అనేది కలిసాయి. ఈ రకంగా అయితే కలిసింది చూడండి. ఒకటో దండది అయితే వైట్కి అయితే ఇచ్చాను. ఓకేనా? ఇక్కడికి వచ్చేసరికి ప్లస్లు ఇవి మొత్తం అన్ని ప్లస్లు, అంటే 10 దండలు విన్ను 10 ప్లస్లు అవి. ఓకేనా? మీకు నీట్గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ రకంగా అయితే చూడండి. ప్లస్కి అయితే మాత్రం ఇచ్చాను, పక్కన మైనస్ వైర్ అయితే వదిలేసాను నేను. ఇక్కడ ప్లస్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది చూడండి. 320 వైర్కి అయితే ఇచ్చాను ప్లస్ అనేది. ఓకేనా? ప్లస్ వైర్ అది ఇక్కడ కిట్లోనైతే కనుక ప్లస్ అనేసి అయితే SMPSకి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా? చాలా నీట్గా అయితే ఉంది చూడండి. అదిగోండి, ప్లస్ మైనస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కిట్లోనైతే. ఓకేనా? ఇది AC పవర్ అండి, పవర్ బాక్స్ అయితే ఇది కనెక్టర్లు. కొంచెం చూసుకోండి, మీకు డౌట్ అయితే ఉంటుంది, చాలామందికి అడుగుతున్నారు. మీకు ఎక్కడ ఉంది సెటప్ అనేది 12 వోల్టేజ్ అండి ఇది. ఓకేనా? కిట్ అనేది మీకు మొన్న అయితే స్విచ్ గురించి అయితే చెప్పాను కదండి. ఆ స్విచ్ గురించి కూడా నేను వివరంగా చెప్తానండి. ఈ కంట్రోల్ది ఏంటనేది దాని గురించి అయితే వివరంగా అయితే చెప్తాను మీకు. ఓకేనా? మీరు ఈ రకంగా అయితే చూడండి ఒకసారి, దీని గురించి వివరంగా అయితే చెప్తాను ఈ స్విచ్ గురించి. ఇది 5 దండలకి వచ్చేసరికి మార్జిన్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు మనం. 10 దండలు కావాలంటే 10 దండలకి కంట్రోల్ చేసుకోవచ్చు. 5 ఇట్లకి కావాలంటే 5 ఇట్లకి స్విచ్ అనేది 5 ఇట్లకి సెట్ చేసుకోవచ్చు అనమాట. స్విచ్ ద్వారా ఆపరేట్ చేసుకుంటే 5 దండలు వెలుగుతాయి, 6 దండలు వెలుగుతాయి, 10 దండలు వెలుగుతాయి. మీకు ఏ రకంగా కావాలంటే అన్ని రంగుల కిందలాగా అన్ని దండల కిందలాగా అయితే వెలిగించుకోవచ్చు అనమాట. ఓకేనా? MST అనమాట బ్రాండ్ మంది. ఒకసారి చూడండి వైరింగ్ అనేది అయితే మీకు ప్రతిదన్నో అవంతన్నో మైనస్లు అండి. ఇప్పుడు నేను చూపించిన వాళ్ళను మైనస్లు అవి. అది మైనస్ వైరే, ఇది మైనస్ వైరే, ప్రతిదన్న మైనస్ వైరే. మీకు ఈ వీడియో కానీ నచ్చితే కనుక ఒక లైక్ అయితే కొట్టండి. ఓకేనా? సరే గైస్, ఒకసారి పవర్ అయితే ఆన్ చేసి అయితే చూద్దాం. ఓకేనా? ఆన్ చేస్తున్నాను. ఓకే, చూడండి గైస్. ఓకేనా? మీకు వైరింగ్ అయితే అర్థమైంది కదా. ఈ రకంగా అయితే సెటప్ అయితే చేసుకోవచ్చు. దీని గురించి అయితే చూడండి, క్లియర్గా అయితే చూడండి. ఎన్ని డిజైన్స్ వస్తున్నాయి అన్న, డిజైన్స్ ఎన్ని వస్తున్నాయన్న ఏంటన్నా అనేసి నన్ను అడుగుతున్నారు. మళ్ళీ ఇంకోసారి అయితే అడగొద్దండి, ఒకసారి ఇక్కడ చూసుకోండి. ఓకేనా? మీకు ఇదైతే నేనైతే డెమో కింద అయితే వైరింగ్ అయితే చేయడం అయితే జరిగిందండి. ఓకేనా? చూడండి గైస్, అదైతే సెంటర్లో వచ్చేసరికి మోడ్ అనేది ఆప్షన్ అది. ఓకేనా? ఇప్పుడు నీకైతే బటన్ అయితే చూపిస్తున్నాను. ఇందాక చెప్పినట్లయితే ఒకసారి చూడండి. నేను బటన్ అయితే చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు చేంజ్ చేస్తే ఇప్పుడు ఎన్నిట్లకి వెళ్తున్నాయి? 6 దండలకైతే వెళ్తున్నాయి. ఒకసారి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 ఇట్లకైతే
కౌంట్ చేసాం. ఓకేనా, 6 దండలకైతే వెలిగింది. ఇప్పుడు చూడండి 5 దండలు మాత్రం వెలుగుతాయి. 1 2 3 4 5 దండల వరకు మాత్రమే కంట్రోల్ అవుతుంది. ఓకేనా, 5 దండలకి. ఇప్పుడు మొత్తం ఫుల్గా అయితే ఒకసారి అయితే ఆన్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు ఫుల్గా అయితే మొత్తం అన్ని దండలైనా 10 దండలు కూడా వెలుగుతాయి. ఒకసారి చూడండి. ఈ ఒక వీడియో అనేది మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. చూడండి, నేనైతే బటన్ అయితే ఇవ్వగానే ఆన్ చేయగానే చూడండి మొత్తం 10 దండలు కూడా వెలుగుతున్నాయి. దీని వరింగ్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా క్లారిటీగా కావాలంటే కనుక ఇంకా వేరే రకంగా అయితే చెప్తాను. ఇక్కడ చూడండి స్పీడ్ మోడ్ అయితే పెడుతున్నాను. స్పీడ్ అది ఆపరేటింగ్ అయితే చేసుకోవచ్చు. స్లో అయితే పెట్టాను. చాలా స్లో అయితే రన్నింగ్ అవుతుంది, అసలు మామూలు కాదు. సరేనా, ఇప్పుడు మనకు పరిగెట్టాలంటే కనుక రేంజ్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇది ఒకటి ఆప్షన్ అనేది బాగానే ఉంది. ఓకేనా అండి, ఇది మీకు ప్రతిదన్ను ఎంత క్లారిటీగా అయితే అడుగుతున్నారంటే అంత క్లారిటీగా అయితే చెప్తున్నాను. మళ్ళీ ఫోన్ చేసి మాత్రం అడగొద్దు. ఓకేనా, నేను మళ్ళీ చెప్తున్నాను. ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే చెప్పాను. ఓకేనా, మన వాళ్ళు డెలివరీ కూడా అడుగుతున్నారండి. ఇప్పుడు ప్రస్తుతం అయితే డెలివరీ అయితే లేదు మన దగ్గర. ఓకేనా, అంటే ఈ వస్తువు అనేది మన దగ్గర రెడీగా లేదు. మీకు కావాలంటే కనుక 10 రోజులు అయితే ఆగండి, నేను తప్పిస్తున్నాను. అప్పుడు మీరు అనేది తీసుకోవచ్చు. ఓకేనా, చూడండిగా స్పీడ్ మోడ్, స్లో మోడ్ అయితే పెట్టాను. ఈ రకంగా ఉంచుకుంటే కనుక కొంచెం నీట్గా అయితే ఉంటుంది, అఫీషియల్గా అయితే ఉంటుంది అనమాట. కొంచెం నీట్గా రన్నింగ్ అనేది కానీ ఏదైనా చేంజింగ్కి చాలా నీట్గా అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, నేనైతే కొరియర్ అయితే చేస్తున్నాను. ప్రతిదిన అయితే కొరియర్ ఛార్జీలు కూడా మీరే పెట్టుకోవాలండి. చాలామంది అయితే అడుగుతున్నారు, కిట్తో పాటు కొరియర్ అయితే మీరే చేస్తారా అనేసి అడుగుతున్నారు. కొరియర్ ఛార్జీలు మీవేనండి. కిట్ ప్రోడక్ట్ అనేది నేనైతే ఇస్తాను అంతే. మీకు కొరియర్ కావాలంటే కొరియర్ అయితే చేస్తాను, లేదా మీరు షాప్ దగ్గరకు కూడా రావచ్చు. మీరు అన్ని డౌట్లు అయితే అడగొద్దు గాయస్. ఓకేనా, చాలామంది అడుగుతున్నారు అసలు అన్న కొరియర్ ఎలా చేస్తారు, ఎన్నింటికి వస్తుంది, ఎంత టైం పడుతుంది, ఏంటి ప్రతిదిన అడుగుతున్నారు. నేనేం కొరియర్ బార్ని అయితే కాదు గాయస్. ఓకేనా, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. నేను ఓన్లీ సేల్ చేయడం వరకే. మీరు రాలేరు కాబట్టి నేను కొరియర్ అనేది ఇస్తున్నాను. ఓకేనా, బస్ స్టాండ్లో ఇచ్చినా సరే, డిటిఎస్లో కొరియర్లో ఇచ్చినా సరే, లేదా వేరే కొరియర్ ఆఫీసులో ఇచ్చినా సరే, వాళ్ళు ఎప్పుడు ఇస్తారో నాకైతే తెలియదు భయ్య. ఓకేనా, మీకు ఇదైతే చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి నీట్గా. ఓకేనా, కొరియర్ అయితే నాకు సంబంధం లేదు. డెలివరీ వేయడం వరకు నా బాధ్యత. మీకు ఆ డెలివరీ వేసేగానే మీకు స్లిప్ అనేది ఇస్తాను. ఓకేనా, వాళ్ళు ఇచ్చే బిల్ అయితే ఉంటుంది కదా, ఆ బిల్ అయితే మీకైతే పెడతాను నేను. ఓకేనా, డెలివరీ ఛార్జ్ కూడా మీదే. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ 10 సార్లు అయితే అడిగి ఫోన్ అయితే ఇసుకించొద్దు ప్లీజ్. ఎందుకంటే వేరే కస్టమర్ అనేది మిస్ అవుతున్నారు నాకు. మీకు డౌట్లు చాలా అయితే ఎక్కువగా ఉన్నాయి, మామూలుగా కాదు. మామూలుగా మన పక్కనుండే తమిళనాడు, చెన్నై చాలా బాగా అర్థం చేసుకుంటున్నారండి. చెన్నైలో కనుక చాలా కిట్లు అయితే తీసుకున్నారు గ్యాస్. అసలు ఏ డౌట్లు అడుగుతులేదు, కిట్లు కావాలని చెప్పేసి తీసుకుపోతున్నారు అంతే వాళ్ళు. మన తెలుగు రాష్ట్రంలో వచ్చేసరికి దీని మీద ఈ కిట్ల గురించి చాలా డౌట్లు అయితే ఉన్నాయి. చాలా ఫోన్లు అయితే వచ్చాయి నాకు, వీడియో చేయండి అనేసి. ఈ వీడియో అయితే చేసి అయితే మీకైతే ఈ రకంగా అయితే చూపిస్తున్నాను మీకు. ఓకేనా, చూడండి, మీకు ప్రతిదీ అర్థం చేసుకోండి. మీ గురించి ఇంత లెంతీ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఓకేనా, ప్రతి ఒక్కరికి అయితే రేట్లు అయితే చెప్పండి అని అంటున్నారండి. నేను రేట్లు అయితే చెప్పనండి యూట్యూబ్లో. ఓకేనా, మీరు కామెంట్లో పెట్టిన సరే నేను రేట్ అయితే చెప్పను. వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చాను, మీకు కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాను. మీరు వాట్సాప్లో అనేది నాకు అప్డేట్ అనేది ఇవ్వండి. మీకు ఏం కావాలో దాని పేరు అనేది నాకు టైప్ చేసి ఇవ్వండి, లేదా స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టండి. దాని రేట్ అనేది వాట్సాప్లో చెప్తాను. ఎందుకంటే ఒకరోజు ఎక్కువగానే పెరగచ్చు ప్రోడక్ట్, లేదా ఒకరోజు ఐటెం తగ్గొచ్చు ప్రోడక్ట్. మీరు యూట్యూబ్లోన పాతది మీరు రేట్ అనేది చెప్పారు కదండి, నాకు ఆ రేట్కే కావాలంటే కనుక నేను ఇవ్వలేను. అందుకే నేను రేట్ అనేది చెప్తులేదు ఎవరికన్నా యూట్యూబ్లో. ఓకేనా, మీకు వాట్సాప్ నెంబర్ ఉంది, కాంటాక్ట్ నెంబర్ ఉంది, టెలిగ్రామ్ నెంబర్ కూడా ఉంది. మీకు ప్రతిదీ నెంబర్లు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ 10 సార్లు కామెంట్లోన రేట్ చెప్పండి అని అంటే నేనే ఎలా చెప్తాను గాయస్. ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఓకేనా, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి గాయస్. ఓకేనా, నేను రేట్ అయితే యూట్యూబ్లో అయితే చెప్పలేను. ఒక రోజు రేటు పెరగచ్చు, ఒక రోజు తగ్గొచ్చు. ఎందుకంటే ప్రోడక్ట్ అయిన తర్వాత కొత్త ప్రోడక్ట్ వస్తుంది. అప్పుడు నాకు అమ్మేవాడు కూడా ఎక్కువ రేటుకి అమ్మాడు అనుకో, అప్పుడు నేనేం చేయాలి చెప్పండి. యూట్యూబ్లో రేటు మీరు అంత చెప్పారు కదా, ఇప్పుడేంటి ఎంత రేటు పెంచేశారు అనేసి అంటారు మీరు. ఓకేనా, నేను అప్పుడుకున్నా మీకు ఇంకా తక్కువగానే అమ్ముతున్నాను నేను. ఓకేనా, చాలా అంటే చాలా తక్కువగా అయితే అమ్ముతున్నాను, హోల్సేల్ రేట్కి ఇచ్చేలాగా. ఓకే.